హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్యాని వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను కందిపొడి తయారీ విధానము. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా అలాగే మందంగా ఉండే కళాయిని పెట్టుకున్నాను. ఈ విధమైన పాత్ర వాడడం వలన ఈ పప్పులు వేయించినప్పుడు మాడిపోకుండా బాగా వేయించుకోవచ్చు. ఇక్కడ మీకు నేను చూపించిన 1 కప్ కందిపప్పు అయితే నేను తీసుకున్నాను. ఆ కప్తో 1 కప్ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. దాన్ని కలపకుండా మాత్రము మనం ఉంచేస్తే మాడిపోతుంది. అస్సలు టేస్ట్ అనేది బాగుండదు. దానివల్ల మనం కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గరుండి దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కందిపప్పు అయితే నేను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్లో అరకప్పు అంటే దానికి సకానికి నేను శనగపప్పు తీసుకొని దాన్ని కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్ మీద కంటిన్యూస్గా కలుపుకుంటూ దగ్గరుండి ఫ్రై చేస్తున్నాను. శనగపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అదే ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇందాక తీసుకున్న కప్పులోనే పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను. అంటే 1 కప్ కందిపప్పు, అరకప్పు శనగపప్పు, పావు కప్పు పెసరపప్పు అనమాట. పెసరపప్పును కూడా అదే విధంగా మీడియం ఫ్లేమ్ మీద దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. పెసరపప్పు కూడా దోరగా వేయించుకున్నాను కదా, దీన్ని కూడా అదే ప్లేట్లో తీసుకొని వీటిని చల్లారనిద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం జీలకర్ర అంటే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకొని ఆ వేడి మీదే కళాయి వేడి మీదే ఇది వేయించుకోవాలి. అసలు స్టవ్ ఆన్ చేసి దీన్ని వేయించకూడదు, మాడిపోతుంది. కళాయి వేడి మీద దీన్ని వేయించుకున్నాక అదే ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మీ కారానికి అనుగుణంగా మీరు తీసుకోవాలండి. అంటే కొన్ని మిరపకాయల కారం ఎక్కువ ఉంటాయి, అది కూడా మీరు చూసుకోవాలి. అందువలన మనం ముందే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, నేను మీకు ఎండింగ్లో చూపిస్తాను. ఒకేసారి ఇవన్నీ ఆడించకుండా మిరపకాయలు అనేవి ముందుగా పొడి చేసి ఉంచుకోవాలన్నమాట. దానివల్ల మనకి ఎంత కారం కావాలంటే అంతే కారం మనం దాంట్లో కలుపుకోవచ్చు. సో ఇప్పుడు నేను వేయించుకున్న ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని ముందుగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు పౌడర్గా చేసుకున్న ఈ మిరప్పొడిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో వేయించి పెట్టుకున్న ఈ పప్పులు, జీలకర్ర వేయించి ఉంచుకున్నాం కదా, వాటిని కూడా ఈ మిక్సీ గిన్నెలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం పౌడర్ లాగా ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం కోర్స్గా ఉంది కదా, ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని మరొకసారి దీన్ని గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఈ విధంగా పౌడర్గా చేసుకున్న ఈ పొడిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనకి ఎంత కారం సరిపోతుందో అంత కారం మాత్రమే మనం ఈ పొడిలో కలుపుకోవాలి. మేము తినే కారం తగ్గట్టుగా నేను ఒక 2 నుంచి 3 టీ స్పూన్స్ కారం అయితే వేసుకున్నాను. అలాగే ఇంగువ పొడి యాడ్ చేశాను. ఇంగువ పొడిని ఆ విధంగా యాడ్ చేసేసుకోవచ్చు, ఫ్రై చేయాలని ఏమీ లేదు. ఇప్పుడు వెల్లుల్లి తినలేని వాళ్ళు ఇంతవరకే అంటే ఇప్పుడు మీకు చూపించిన ప్రొసీజర్ అంతవరకే ఆపేసి పొడిని ఆ విధంగా వాడుకోవచ్చు. లేదు వెల్లుల్లి తినే వాళ్ళైతే అదే మూకుడులో మరి కొంచెం ఆయిల్ వేసి ఈ వెల్లుల్లి కరివేపాకుని రోస్ట్ చేసుకొని, ఎక్కువ ఆయిల్ వేయకూడదు, కొంచెం ఒక 2-3 చుక్కల నూనెలో దీన్ని ఫ్రై చేసుకొని దాన్ని కూడా మిక్సీ గ్రైండర్లో పౌడర్ కింద కొట్టాను. అందులో మరి కాస్త ఈ కందిపొడి చేసుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకుంటే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం మిగతా పౌడర్లో వేసి మొత్తం అంతటినీ బాగా
కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కందిపొడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీ, దోశ, అలాగే అన్నంలో అయితే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ఈ ప్రాసెస్లో కందిపొడిని అయితే చేసుకోండి. దీన్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో అయితే నేను స్టోర్ చేసుకున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.